నిన్న రాత్రి అరౌండ్ 3:20 అంటే యాజ్ పర్ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం రాత్రి అంటే మార్నింగ్ 6 గంటల నాకు వచ్చిన కాల్ ఈరోజు మొదట జరిగింది. మొదట నాకు పొద్దున అరౌండ్ 7 o'clock అయిపోతే నాకు మా ఇంటి నుంచి ఫోన్ వచ్చి అమ్మ ఇట్లా ఇంట్లో ఎవరో వచ్చిండ్రు, మొత్తం ఇంట్లో అంతా అడుగులు కనపడుతున్నాయి, బూట్ల అడుగులు కనపడుతున్నాయి, అంత మడ్డడుగులు కనపడుతున్నాయి, కిచెన్ సైడ్ నుంచి ఎవరో ఇంట్లోకి మొత్తం వచ్చి తిరుగులాడినట్టు కనపడుతుంది అన్నారు. అన్నాక అవునా ఎక్కడి నుంచి వచ్చిండు, ఇంట్లోకెట్లకెళ్ళి వచ్చిండు, పైనకెట్లకెళ్ళి వచ్చిండు, డోర్ మీరు కిచెన్ డోర్ వేసుకోలేదా అన్న. లేదమ్మా కిచెన్ డోర్ మేము అన్ని తాళాలు చూసుకుని రాత్రి అన్ని మూసుకొని వచ్చినాము అన్నారు అమ్మాయి. అన్నాక మధ్యలో డోర్లకి వెళ్ళి వచ్చిండేమో అన్నారు. మధ్యలో డోర్ ఓపెన్ చేసి ఉంది, విండో ఉంటుంది, విండో కమ్ డోర్ ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేసి ఉందమ్మా, దాంట్లోకి వెళ్ళి ఏమైనా వచ్చినారేమో వీళ్ళు, అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము మర్చిపోయినామేమో, డోర్ వేయలేదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు పిల్లలు. కానీ యాక్చువల్గా వచ్చిన ఎంట్రీ వేరే, ఆయన వచ్చి డోర్ తీసుకొని బయటికి పోయింది. వీళ్ళందరూ నేను కోపడ్డా, మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు దొంగ అయితే దొంగతనం చేయడానికి వచ్చి ఉండాలా, ఇంట్లో ఏ వస్తువు తీసుకోపోలేదు. 1.5 hour ఉన్నాడు, గంటన్నర ఉన్నాడు. ఏ రూమ్ కూడా తెరవడానికి ట్రై చేసినాడు. మళ్ళీ నువ్వు నా బెడ్రూమ్ డోర్ అన్నా కనీసం తెరిచిందా మూసిందా అని ట్రై కూడా చేయలేదు. మరి ఎందుకోసం వచ్చిండు, ఏం రేపు ఎంతమంది రూమ్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో నీకు అసలు ఎందుకోసం వచ్చిండో ఇప్పటిదాకా అర్థం కాదు. ఈ ముఖ్యమంత్రి గారు ఉండే లేని 4 ఏళ్ళనే ముఖ్యమంత్రి కూడా ఉంటాడు. నా ఇంటి నుంచి కనీసం ఆయనకు 200 meters కూడా ఉంటుందో ఉండదో. ఆయన ఇంటికి మా ఇంటికి మధ్య రోడ్డు ఒకటి అంటే అవతల ఆయన ఉంటాడు, ఇవతల నేను ఉంటాను. ఆ కార్నర్ ఆయన, ఈ కార్నర్ నేను. మా రోడ్లో మా మనమరాలు రూమ్లోకి పోయిండు. ఒకవేళ నిజంగా ఆ టైంలో ఆమెకు మెలకు వచ్చింది అనుకోండి, శబ్దమో యుద్ధంకు మెలకు వచ్చి ఏదైనా నరిచింది అనుకోండి, నోరు మూసైనా చంపొచ్చు, లేకుంటే ఏమన్నా ఆయుధాలు కత్తో గిత్తో ఉంటే పడవచ్చు. మన దగ్గర ఏముందో మనకు తెలియదు కదా. ఇది చాలా అంత తలుచుకుంటే భయం అవుతుంది. దొంగ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేరు, నేను ఉంటేనే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, నేను లేకుండా ఇంటి దగ్గర ఎవరు మా డ్రైవర్ తప్ప ఇంకెవరు ఉంటారు. నేను చాలాసార్లు కూడా నేను ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం కూడా అడిగినాను. ఎందుకంటే నేను ఎక్కువ టైం నేను కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతుంటా. పార్లమెంట్ ఉంటే ఢిల్లీకి పోతుంటా, హైదరాబాద్లో ఉండేది చాలా అరుదు, ఎప్పుడైనా పోతే నైట్ పోతా మళ్ళీ పొద్దున వస్తుంటా. సో దానికని ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది చాలా అవసరం నాకు.